వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. అరటికాయ వడలండి. అయితే ఇంట్లో కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మేము చెప్పినట్టు. కావలసిన పదార్థాలు: ఒక గుప్పెడు సగ్గుబియ్యాన్ని ఒక గంట సేపు ముందు నానపెట్టుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ బంగాళదుంప, కొంచెం పెద్ద కూర అరటికాయ, ఒక 10-12 జీడిపప్పు పలుకులు, ఒక 2 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ గరం మసాలా, మీ రుచికి తగినంత ఉప్పు, ఒక 3 టేబుల్ స్పూన్లు అంటే కొంచెం పెద్ద స్పూన్లు ఉంటాయి చూడండి అవి, వాటితో బ్రెడ్ క్రమ్స్, 1 టీ స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర. సగ్గుబియ్యాన్ని మేము ఎలా నానబెట్టుకున్నామంటే, ఒక గుప్పెడు సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. అవి ఒక గంట సేపు వదిలేస్తే బాగా నానతాయండి. తర్వాత అరటికాయ అటు చివర కట్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. బంగాళదుంపను కూడా అలాగే కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని కొంచెంగా ఉప్పు వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఇలా ఉడికిన అరటికాయని బంగాళదుంపని తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత పైన స్కిన్ని పీల్ చేసుకోండి. దాని తర్వాత వీటిని మెత్తగా మ్యాష్ చేసుకోండి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే ఓకేనండి, లేకపోతే ఇలాంటి గ్లాస్ ఒకటి పెట్టుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి. దాంట్లోకి పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, కారం, గరం మసాలా, రుచికి తగినంత ఉప్పు, బ్రెడ్ క్రమ్స్, తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా చూసారా, ముద్దలాగా వస్తుంది. తర్వాత చేతికి కొంచెం నూనె రాసుకొని పల్చని వడల్లాగా నొక్కుకొని పెట్టుకోండి. జీడిపప్పు ఉన్నాయి చూడండి, వాటిని ఇలా పెట్టి నొక్కుకోండి మధ్యలోకి. తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ కాగనివ్వండి. దాంట్లోకి ఈ వడల్ని జాగ్రత్తగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేలాగా వేపుకోండి. నూనెలోకి వేయగానే వడల్ని కదపకండి. కొంచెం సేపు ఆగిన తర్వాత పైకి తేలొస్తాయండి. అప్పుడు వాటిని తిప్పుకుంటూ 2 వైపులా మంచి రంగు వచ్చేటట్టు కాల్చుకోండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, సగ్గుబియ్యం మధ్యలో ముత్యాల్లాగా మెరుస్తున్నట్టుగా. వీటిని ఒక టిష్యూ పేపర్ మీద తీసుకోండి. దీన్ని కచ్చప్తో తింటుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.